హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఈ యూనిట్ సంబంధించినటువంటి అంటే ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్ ఫంక్షన్స్ ఏంటంది క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి. ఇక లివర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది మనకి ఒక గ్లాండ్. ఇదేంటంటే హ్యూమన్ బాడీ లోపల లార్జెస్ట్ గ్లాండ్ అని చెప్పుకోవచ్చు. లివర్ అనేది ఏంటంటే లార్జెస్ట్ గ్లాండ్ అని చెప్పొచ్చు. అలాగే హ్యూమన్ బాడీ లోపల సెకండరీ లార్జెస్ట్ ఆర్గాన్ కింద కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అంటే దీని తాలూకు వెయిట్ 1.2 to 1.5 kgs, అంటే 1 kg వరకు దీని వెయిట్ ఉంటుంది. సో అయితే లివర్ చాలా ఫంక్షన్స్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ హ్యూమన్ బాడీలో. అంటే ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో లివర్ కూడా చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. అసలు టోటల్ ఫంక్షన్స్ మీరు కంప్లీట్గా చదివితే మీకే అర్థమవుతుంది అసలు లివర్ ఎన్ని ఫంక్షన్స్ చేస్తుంది మన బాడీ లోపల. సో ఆ ఫంక్షన్స్ ఏంటంటే మనం కొన్ని ఇక్కడ చూద్దాం. సో సైడ్ హెడింగ్ పెట్టాం ఫంక్షన్స్ ఆఫ్ లివర్ అని. సో ఫంక్షన్స్ ఆఫ్ లివర్కి వచ్చేసరికి ఇందులో ఫస్ట్ పాయింట్ చూద్దాం. లివర్ పెర్ఫార్మ్స్ మెనీ ఫంక్షన్స్ సచ్ యాజ్ సింథసిస్, స్టోరేజ్, సెక్రీషన్. 3 ఫంక్షన్స్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. అంటే ఇక్కడ మెనీ ఫంక్షన్స్ అని చెప్పి ఆ ఫంక్షన్స్ ఏంటంటే సింథసిస్ ఒకటి, అంటే కొన్ని సబ్స్టెన్స్ని సింథసిస్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ స్టోరేజ్ ఒకటి, కొన్ని సబ్స్టెన్స్ స్టోరేజ్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే సెక్రేషన్, సో కొన్నిటిని సెక్రేట్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా మనకి 3 ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సింథసిస్, స్టోరేజ్, సెక్రేషన్. సో వేటిని సింథసిస్ చేస్తుంది, వేటిని స్టోరేజ్ చేస్తుంది, వేటిని సెక్రేట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ చూద్దాం లివర్కి వచ్చేసరికి లివర్ సెక్రేట్స్ బైల్ జ్యూస్. సో సెక్రేషన్స్లోకి వచ్చేసరికి లివర్ దేని సెక్రేట్ చేస్తుందంటే బైల్ జ్యూస్. లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది ఏంటంటే బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. లివర్లో ప్రొడ్యూస్ అయిన బైల్ జ్యూస్ డైరెక్ట్గా డైజెస్ట్ సిస్టంలోకి ఎంటర్ అవ్వకుండా గాల్ బ్లాడర్కి వెళ్ళి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత అది కొద్దిగా మనకి ఏమవుతుందంటే ఈ డైజెస్టివ్ ట్రాక్లోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో బైల్ జ్యూస్ అనేది లివర్లో సెక్రెట్ అవ్వడం జరుగుతుంది. సో బైల్ జ్యూస్ తాలూకు ఫంక్షన్ ఏంటి చూడండి. ఇక్కడ బైల్ జ్యూస్ హెల్ప్స్ ఇన్ ఎమల్సిఫికేషన్ అండ్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ తాలూకు డైజెషన్కి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫ్యాట్స్ని ఏదైతే మనకి ఫ్యాట్స్ ఉన్నాయో ఎమల్సిఫికేషన్ చేయడానికి, అంటే ఫ్యాట్స్ తాలూకు డైజెషన్కి ఈ బైల్ జ్యూస్ అని హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది సో నెక్స్ట్ చూద్దాం. లివర్ ఈజ్ ద చీఫ్ ఆర్గాన్ ఆఫ్ డీటాక్సిఫికేషన్. బాడీలోకి ఏమైనా టాక్సిన్స్ ఎంటర్ అయితే ఎలా ఎంటర్ అవుతాయంటే చూడండి, ఇట్ రిమూవ్స్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ దట్ ఎంటర్ ద గట్ అలాంగ్ విత్ ఫుడ్. మనం తీసుకున్న ఫుడ్లో ఏమైనా టాక్సిక్ సబ్స్టెన్స్ ఏమైనా ఉంటే మనం తీసుకున్నవి అవి గట్లోకి రావడం జరుగుతుంది, అంటే మన డైజెస్ట్ ట్రాక్లోకి రావడం జరుగుతుంది. సో అటువంటి టాక్సిక్ మెటీరియల్స్ అన్ని కూడా ఇది రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఏంటంటే డీటాక్సిఫికేషన్ ఆర్గాన్ కూడా చెప్పుకోవచ్చు. అదే మనకి ఇక్కడ ఇచ్చిన థర్డ్ పాయింట్లో ఇచ్చినటువంటి పాయింట్ అదే. లివర్ ఈజ్ ద చీఫ్ ఆర్గాన్ ఆఫ్ డీటాక్సిఫికేషన్. ఫుడ్ ద్వారా వచ్చిన టాక్సిన్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ చూద్దాం. లివర్ యాక్ట్స్ యాజ్ థర్మో రెగ్యులేటరీ ఆర్గాన్. ఇంకొక ఫంక్షన్ చేస్తుంది థర్మో రెగ్యులేటరీ అంటే బాడీ టెంపరేచర్ ఏదైతుందో బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ లివర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి థర్మో రెగ్యులేటరీ ఆర్గాన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది సో దీని తర్వాత వచ్చేసరికి 5th చూద్దాం. ఇక్కడ లివర్ ప్లేస్ ద కీ రోల్ ఇన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో కీ రోల్ అయితే మాత్రం ఇది ప్లే చేయడం జరుగుతుంది. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రకంగా స్టోరేజ్లోకి రావడం జరుగుతుంది. ఇది ఏమవుతుందంటే ఏవైతే మన బాడీ లోపల గ్లూకోజ్ ఉంటుందో ఆ గ్లూకోజ్ అనేది కూడా మనకి బాడీలో కొంతవరకు యూటిలైజ్ అవుతుంది. యూటిలైజ్ అవగా రిమైనింగ్ మిగిలిపోయిన గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్గా కన్వర్ట్ అయి లివర్లో స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో కూడా లివర్ అనేది కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అంటే గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి లివర్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇది సో దీని తర్వాత చూద్దాం. 6th వచ్చేసరికి లివర్ ఆల్సో ప్లే రోల్ ఇన్ లిపిడ్ మెటబాలిజం. కార్బోహైడ్రేట్ మెటబాలిజంతో పాటు లిపిడ్స్ మెటబాలిజంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఏమవుతుంది ఇది సింథసిస్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ని అలాగే మనకి కొలెస్ట్రాల్స్ని రెండింటిని కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఏది లివర్ అంటే లివర్ ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవుతుంది. అట్ దట్ సేమ్ టైం లిపిడ్ మెటబాలిజంలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇది
సో నెక్స్ట్ 7 చూద్దాం. డీఅమైనేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ యూరియా. సో యూరియా ఫార్మేషన్కి అమైనేషన్ ఏదైతే మనకి అమోనియా ఉంటుందో అమోనియాని అది రిమూవ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అంటే యూరియా ఫార్మేషన్ చేయడానికి కూడా ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ప్రొడ్యూస్ చేసి ఎలా కన్వర్ట్ చేసేదాన్ని మనం అంటే ఆర్నిథైన్ సైకిల్ అంటాం. ఇది కూడా మనకి లివర్లోనే జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 8th పాయింట్ చూద్దాం ఒకసారి. సో 8th పాయింట్ 9, 10 ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. సో 8th పాయింట్కి వచ్చేసరికి లివర్ ఈజ్ ఏ హీమోపోయిటిక్ ఆర్గన్. గుర్తుపెట్టుకోవాలి, హీమోపోయిటిక్ అంటే ఏంటి? హీమోపోయిటిక్ ఇన్ ఫేటస్. మనకి ఏదైతే ఫేటస్ ఉందో అంటే డెలివరీ కాకముందు ఈ ఫేటస్ ఫామ్లో ఉన్నప్పుడే ఆర్బీసీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆర్బీసీ ప్రొడక్షన్కి యూజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం హీమోపోయిటిక్ ఆర్గన్ అంటాం. మరి నెక్స్ట్ వన్ అండ్ ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గన్. సో ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గన్ ఇన్ అడల్ట్స్, పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుంది, ఇది ఎరిథ్రోక్లాస్టిక్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఏజ్డ్ ఆర్బీసీని డిస్ట్రక్ట్ చేస్తుంది. ఏజ్డ్ ఆర్బీసీ ఏదైతుందో, లైఫ్ స్పాన్ అయిపోయిన ఆర్బీసీ ఏదైతుందో దాన్ని డిస్ట్రక్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఫేటస్లో ప్రొడ్యూస్ చేస్తుంది, ఫేటస్లో ఈ లివర్ అనేది. అందుకని మనం ఏంటంటే హీమోపోయిటిక్ ఆర్గన్ అన్నాము. ఇది ఆపోజిట్ ఫంక్షన్ ఉంటుంది. అడల్ట్కి వచ్చేసరికి ఏంటంటే డిస్ట్రక్ట్ చేస్తుంది. ఏజ్ అయిపోయినటువంటి ఆర్బీసీని డిస్ట్రక్ట్ చేయడానికి కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 9th పాయింట్ చూద్దాం. లివర్ సింథసైజ్ ప్లాస్మా ప్రోటీన్స్ లైక్ ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ప్లాస్మా ప్రోటీన్ సింథసైజ్ చేస్తుంది. ఏ ప్లాస్మా ప్రోటీన్ సింథసైజ్ చేస్తుంది? ఆల్బుమిన్ సింథసిస్ చేస్తుంది, అలాగే గ్లోబ్యులిన్ సింథసిస్ చేస్తుంది. బ్లడ్ క్లాటింగ్ కావాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, చాలా ఫ్యాక్టర్స్ కావాలి బ్లడ్ క్లాట్ అవ్వడానికి. అందులో 2 ఫ్యాక్టర్స్ లివర్లోనే ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ లివర్లోనే ప్రొడ్యూస్ అయింది. అట్ దట్ సేమ్ టైం చూడండి, యాంటీ కొయోగులెంట్ హెపారిన్ కూడా ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది. హెపారిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ అంటే క్లాట్ అవ్వకుండా, అంటే రక్తం గడ్డగట్టకుండా చూసేది హెపారిన్. మరి రక్తం గడ్డగట్టేలా చేసేవి ఫైబ్రోనిజన్, ప్రోథ్రాంబిన్. ఈ 2 కూడా లివర్లోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే ఎందుకు హెపారిన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ వేల్స్ లోపల ఫ్లో అవ్వాలి. సో క్లాట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్లాట్ అవ్వకుండా హెపారిన్ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 10th వన్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, కొఫర్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ సైనుసాయిడ్. సో ఇక్కడ మనకి సైనుసాయిడ్స్ ఆఫ్ లివర్ సైనుసాయిడ్లో మనకి ఏముంటాయంటే కొఫర్ సెల్స్ ఉంటాయి. ఈ కొఫర్ సెల్స్ ఏం చేస్తాయంటే ఆఫ్ లివర్ రిమూవ్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ అండ్ మైక్రోబ్స్. మన బాడీలో ఉన్న మైక్రోబ్స్ని, అన్వాంటెడ్ సబ్స్టెన్స్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ కొఫర్ సెల్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది లివర్ సంబంధించిన ఫంక్షన్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.